మంత్రి తర్వాత మంత్రినంటూ విశాఖ జిల్లాలో పెత్తనం చెలాయించిన గంటా శ్రీనివాసరావు తోడల్లుడు పరుచూరి భాస్కర్ రావు ఇప్పుడు పచ్చ పార్టీకి పెనుభారంగా మారారు. నమ్మి బాధ్యతలు అప్పగించిన తోడల్లుడికి ఇప్పుడు ఆయన చెంపపెట్టులా మారారు. పరుచూరి భాస్కరరావు మంత్రి గంటా శ్రీనివాసరావుకు తోడలుడు. రాజకీయాల గురించి అంతో ఇంతో పరిజ్ఞానం ఉన్నవారు. భీమిలి నియోజకవర్గం ప్రజలు భాస్కర్రావును ఇట్టే గుర్తుపడతారు. మంత్రిగా ఉండటంతో నియోజకవర్గం బాగోగులు అన్ని సమయాల్లో చూడటం సాధ్యం కాదని భావించిన గంటా శ్రీనివాసరావు ఆ బాధ్యతలు తోడలుడు భాస్కర్రావుకు బదలాయించారు. ఈ విషయమై ముఖ్యమంత్రిని కూడా గంటా ఒప్పించారు. నియోజకవర్గంలో మంత్రి పర్యటన ఉంటే పక్కన భాస్కరరావు ఉండాల్సిందే. మంత్రి రాకపోతే మంత్రిలా ఆయనే ప్రారంభోత్సవాలు కూడా నిర్వహించేవారు. అలాంటి ఏరికోరి ఎంపిక చేసుకున్న తోడలుడు భాస్కర్రావు ఇప్పుడు గంటాకు కోతులు తవ్వారు. ఈ మధ్యకాలంలో పరుచూరి భాస్కరరావు ఆగడాలు శృతిమించాయి. అనుచరులను అడ్డం పెట్టుకుని భూదందాలు, సెటిల్మెంట్లు చేస్తున్నారు. ఇటీవల విజయనగరం రాజుల వారసులమని రైతుల భూముల్లోకి చొరబడి స్వాధీనం చేసుకున్న సంఘటనల వెనుక పరుచూరి హస్తముందని రైతులు బహిరంగంగానే మాట్లాడుకుంటున్నారు. అక్రమస్తుల కేసులో పట్టుబడిన భీమిలి తహసీల్దార్ బీటీవీ రామారావు పరుచూరి భూదందాలు అధికారుల ముందు ఏకరువు పెట్టినట్లు సమాచారం. దీని నివేదిక రూపంలో ప్రభుత్వానికి ఏసీబీ సమర్పించింది. దీనిపై సీఎం చంద్రబాబు మంత్రి గంటాకు కాస్త సీరియస్గానే క్లాస్ పీకారు. బంధుగణం అరాచక పర్వానికి చెక్ పెట్టకపోతే పార్టీకి తీవ్ర నష్టమని హెచ్చరించినట్టు తెలుస్తోంది. ప్రత్యూష కంపెనీ పేరిట బ్యాంక్ లోన్ ఎగ్గొట్టిన కేసులో పరుచూరి గంటా ఆస్తులను అధికారులు స్వాధీనం చేసుకోవడంలో కూడా వీరిద్దరి మధ్య విభేదాలు ఏర్పడి 3-4 నెలలుగా ఇద్దరు దూరంగా ఉంటున్నారని సమాచారం. ఈ క్రమంలో ఇటీవల నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలు తన కొంప ముంచుతున్నాయని మంత్రి గంటా భావిస్తున్నట్టు తెలిసింది. కాంగ్రెస్ హయాంలో అనకాపల్లి నియోజకవర్గంలో చక్రం తిప్పిన అనుభవంతో భీమిలిలోనూ అదే తరహాలో చెల్లుబాటు అవుతుందని భావించిన పరుచూరికి చుక్కెదురైందని టీడీపీ శ్రేణులు గుసగుసలాడుకుంటున్నాయి. శ్రీదేవి, సీనియర్ కరెస్పాండెంట్, విశాఖపట్నం.